హే గైస్, ఇవాళ నేను మీ అందరి కోసం ఒక 2 టైప్స్ ఆఫ్ స్నాక్స్ చూపిస్తానండి. చాలా సింపుల్గా అయిపోతాయి. అలాగే స్కూల్స్ రీఓపెన్ చేశారు కదా, పిల్లలకు కూడా మీరు బాక్సుల్లో స్నాక్స్ కింద పెట్టేసేయచ్చు. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఏం తోచినప్పుడు చక్కగా ఇలా వేసేసుకుంటే ఒక నెలపాటు సరిపడా స్నాక్స్ అనేవి సిద్ధమైపోతాయి. అసలు బయట కొనుక్కోకుండా ఇంట్లోనే చక్కగా 2 రకాలుగా మనం చేసేసుకోవచ్చండి. ఎంతో ఈజీగా అయిపోతాయి. అవి ఏంటి, ఎలా చేయాలనేది చూసేద్దాము. అవి ఏంటంటే కనుక సన్నపూస ఒకటి, చెక్కలు ఒకటి అండి. ఫస్ట్ సన్నపూస ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం ముందుగా ఒక అరకిలో శనగపిండి, ఒక 100 గ్రాములు బియ్యం పిండి తీసుకోండి. ఆ రెండింటిని మంచిగా జల్లించి పెట్టేసుకోండి ఇలా ఒక బేషన్లోకి. ఆ తర్వాత దాంట్లోకి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేయండి. ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉండే బౌల్ తీసుకోండి పిండి కలుపుకోవడానికి. మనం మంచిగా సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత మూడింటిని చక్కగా అలా కలిపేసేసేయండి. సాల్టు 2 పిండుల్ని కనుక మనం అలా ముందుగానే మంచిగా కలిపేసుకుంటే సాల్ట్ అనేది ఏంటంటే సమంగా అన్నిట్లో కలిసిపోయినట్లు సరిపోతుంది అనమాట. అంటే ఏంటంటే కనుక అక్కడక్కడ ఉప్పుగా ఉండకుండా మంచిగా కలిసిపోయింది పిండి అంతా. సో ఇప్పుడు అలా కలిపేసుకున్న తర్వాత వాటర్ అనేవి తీసుకొని చక్కగా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకోండి. ఇక్కడ రెగ్యులర్గా చేసే చక్రాల్లాగా మనం ఈ పిండిలో హీట్ చేసిన ఆయిల్ని వేయాలా, లేదు వెన్నపూస లాంటివి ఏమన్నా వెయ్యాలా, చక్రాలు కరకరలాడడానికి, క్రిస్పీగా రావడానికి, మంచిగా టేస్ట్ ఉండడానికి అన్న క్వశ్చన్ వద్దండి. సన్నపూసకు అసలు ఏమీ అవసరం లేదు. జస్ట్ చూపించిన విధంగా శనగపిండి, బియ్యం పిండి, కొంచెం సాల్ట్ వేసి ఇలా వాటర్ కలుపుకుంటే చాలండి. అచ్చం డిట్టోకి డిట్టో బయట గనక మనం సన్నపూస ఎలా ఉంటాయో అలానే వస్తుంది టేస్ట్. చాలా అంటే చాలా బాగుండిద్ది. ఎగ్జాక్ట్ అలానే వస్తుంది. చూడండి, మీరు కావాలంటే ఫైనల్లో కూడా చూస్తారు. ఇక్కడ వచ్చేసి వాటర్ అనేవి మంచిగా కలిపేసుకున్న తర్వాత ఏంటంటే మనకి పూరి పిండి కన్నా కూడా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. ఆ కలుపుకుంటే మనకి చక్రాల గిద్దల్లోకి చక్కగా దిగిపోయిద్ది అనమాట. చక్రాల గిద్దలు వచ్చేసి ఇక్కడ మనకి 4 or 5 టైప్స్ ఆఫ్ ప్లేట్స్ ఇస్తారు కాబట్టి అన్నిటికన్నా సన్న హోల్స్ ఉండే ప్లేట్ తీసుకోండి మీరు. సో ఆ సన్న హోల్స్ ఉండే ప్లేట్ తీసుకుంటే సన్నపూస అనేవి చక్కగా వచ్చిద్ది అనమాట. మనం ఈ పిండిలో వాము కానీ, నువ్వులు కానీ ఇలాంటివి ఏమీ వేయటం లేదు కాబట్టి అన్నిటికన్నా సన్నగా ఉండే హోల్ తీసుకుంటామండి. అసలు యాక్చువల్గా ఆ హోల్స్ ఇచ్చేది కూడా ఇలా సన్నపూస వేసుకోవడానికి, కారం పూస వేసుకోవడానికే. ఎందుకు అంటే కనుక వాటిల్లోకి ఈ నువ్వులు, ఈ వాము ఇలాంటివి ఏమి దిగవు కాబట్టి మనం ఓన్లీ సన్నపూస వేసుకోవడానికి ఆ గిద్దలు వాడాలన్నమాట. సో చూడండి, ఇప్పుడు పిండి అనేది మంచిగా రెడీ అయిపోయింది. ఇలా మధ్యస్థంగా పూరి పిండి కన్నా కొంచెం లూజ్గా, బజ్జీ పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. పిండి సిద్ధమైపోయింది. ఇప్పుడు చెప్పిన విధంగా చక్కగా ఒక క్లాత్ తీసేసుకొని, లేదంటే ఏమన్నా పేపర్ ఒకటి పెట్టేసేసుకొని మంచిగా దాన్ని కవర్ చేసుకోండి పిండిని. ఎందుకు అంటే కనుక మనకి శనగపిండి అనేది ఊరికే డ్రై అయిపోయిద్ది. సో అలా డ్రై అవ్వకుండా మంచిగా ఉండడం కోసం తడిగుడ్డ అనేది ఒకటి ఏమన్నా తడిపి పిండేసేసి దాన్న పిండి మీద వేయండి. లేదంటే అలా పేపర్ అన్నా వేసేస్తే సరిపోయిద్ది అనమాట. ఓ పక్క చక్కగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టేసేసి ఆయిల్ మంచిగా హీట్ ఎక్కనివ్వండి. ఆయిల్ హీట్ ఎక్కుతుంది అనగా ఇలా చూపించిన విధంగా ఏదో ఒక స్పూనో గరిటో తీసుకొని మీకు ఏది వీలుగా ఉంటే అది మంచిగా అలా గిద్దల్లోకి వేసేసేసుకోండి అనమాట. ఇక్కడ గిద్దలు నిండా పెట్టుకోవద్దండి పిండి. ఒక 30 వరకు ఫిల్ చేసుకొని సరిపోయిద్ది. 30 వరకు ఫిల్ చేసేసుకొని చక్కగా మనం ఒత్తేసేసేసుకుంటే కనుక మనకి చక్కగా వచ్చేసేసిద్ది అనమాట సన్నపూస అనేది. మీకు ఒక టిప్ ఏంటంటే కనుక చూడండి, అలా లైట్గా ప్రెస్ చేసేస్తేనే సన్నపూస అనేవి పడిపోయేటట్టున్నాయి చూడండి. సో మంచిగా ఆయిల్ హీట్ ఎక్కిందని చెక్ చేసుకున్న తర్వాత ఇంకా సన్నపూస అనేవి మనం యాడ్ చేసేసుకోండి. అలా నూనెలో వేయంగానే ఒకసారిగా కొంచెం నూనె అనేది పొంగిద్ది ఫస్ట్ వాయికి. ఇబ్బంది ఏం పడద్దు, కంగారు పడద్దు. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వెంటనే మళ్ళీ హై ఫ్లేమ్ పెట్టేసేసేయండి. ఇక్కడ వచ్చేసరికి చక్రాలు అనేవి వేసేటప్పుడు కొంచెం సెగ తగ్గించినా కానీ మనం చక్రం అనేది బాండీలో వేసేసిన తర్వాత ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకోవాలి. ఎందుకు అంటే గనక హైలో పెట్టుకోకపోతే చక్రాలు అనేవి మెత్తగా వచ్చేస్తాయి అన్నమాట. అందుకని ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే కనుక సన్నపూస వేసిన వెంటనే అయిపోయిద్దండి. నాది కొంచెం హోల్స్ మందంగా ఉన్నాయి కానీ ఇంకా సన్నగా ఉండే హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్తో ట్రై చేయండి మీరు. వెంటనే వేసిన వెంటనే చక్రం అనేది కాలిపోయిద్ది చక్కగా. సో ఇంకా దాన్ని కనుక మనం ఇప్పుడు జాలి గరెటలు వస్తున్నాయి కదా, ఆ గరెట తీసుకొని కానీ, లేదంటే ఇప్పుడు నేను చూపించిన అప్పక లాంటిది కానీ తీసుకొని మంచిగా దేంతో ఒక దాంతో చక్కగా ఒక పక్కన ఒక బేషన్ ఒక బౌల్లో పెట్టేసేసుకొని వాటిల్లోకి తీసేసుకొని మంచిగా చల్లారిపోయిన తర్వాత అప్పుడు
ఒక మంచి బాక్స్ తీసుకొని లిడ్ గట్టిగా ఉన్న బాక్స్ ఒకటి తీసుకొని మూత గట్టిగా పెట్టి స్టోర్ చేసుకుంటే చక్కగా 1 మంత్ పాటు మీకు అసలు ఇబ్బంది ఉండదండి. స్నాక్స్కి అంత బాగుంటాయి. స్నాక్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చిద్ది మీకు. ఇలాంటి మరెన్నో వంటలు, కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఇంట్రెస్టింగ్ విషయాలు, ఫన్నీ షార్ట్స్ అన్నీ మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటానండి. తప్పకుండా చూడండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మన వీడియోస్ అన్నీ షేర్ చేస్తూ ఉండండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే కనుక వితిన్ ఫ్యూ డేస్లో మన ఛానల్ అనేది 1K సబ్స్క్రైబర్స్ని రీచ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 950 దాటేసింది. నన్ను చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలానే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. నేను మీకోసం మంచి మంచి వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. యాజ్ పాసిబుల్ యాజ్ ఐ కెన్ మీకోసం నేను చేస్తూ ఉంటాను వీడియోస్ అనేవి మంచిగా. అలాగే మీకు ఏమన్నా విష్ అంటే ఏంటంటే ఏమన్నా వంటల్లో మీకు ఏమన్నా చేయాల్సినవి ఉన్నా కానీ, ఇంకా ఏమన్నా తెలుసుకోవాల్సినవి ఉన్నా కానీ వెంటనే నాకు లేట్ చేయకుండా కమెంట్ పెట్టేసేసేయండి. నేను ఆల్మోస్ట్ 99% మీ కమెంట్స్కి రిప్లై ఇస్తాను. అలాగే మీరు రిక్వెస్ట్ చేసిన డిష్ కూడా మీకు వితిన్ ఫ్యూ డేస్లో పోస్ట్ చేస్తానన్నమాట. నాకు తెలియకపోయినా సరే తెలుసుకొని మరీ మీకోసం చేస్తాను. సో తప్పకుండా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే పాత సబ్స్క్రైబర్స్ చాలామంది నోటిఫికేషన్స్ అనేవి ఆఫ్ చేసి పెట్టుకుంటున్నారండి. తెలియట్లేదు ఏమో మీకు. సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ని సెలెక్ట్ చేసుకోండి. సో అప్పుడు వెంటనే మన నోటిఫికేషన్స్ అన్నీ నేను మీకు అందుతాయి అన్నమాట. సో అంతేనండి, మంచిగా సన్నపూస అనేవి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకొక స్నాక్ చేసేద్దాం. అదే కారం చెక్కలండి. ఇది కూడా చాలా సింపుల్గా అయిపోద్ది. కారం చెక్కలు అని ఎందుకు అన్నానంటే నేను దీంట్లో మనం ఓన్లీ సాల్ట్, చిల్లీ పౌడరు, రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి ఈ మూడిటితోనే చేస్తాం చెక్కలు. ఇవి కూడా చాలా బాగుంటుంది టేస్ట్. అసలు వేడివేడిగా చేసిన చెక్కలు అయితే కూర్చొని 1-2 డజన్లు తినేస్తారు ఈజీగా, అంత బాగుంటాయి అన్నమాట. చక్కగా దానికోసం ఒక 1/2 కిలో బియ్యం పిండి తీసేసుకొని సరిపడా సాల్ట్, కారం వేసి చక్కగా ఎగ్జాక్ట్గా పూరీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోండి. ఎలా అంటే గనక మనం అలా ఏలు పెట్టి వత్తంగానే అలా చక్కగా ఏలు అనేది మెత్తగా దిగిపోవాలన్నమాట. అలా కరెక్ట్గా కలుపుకున్న తర్వాత చపాతీ పిండిలాగా ఇంకేముంది, సింపుల్గా చక్కగా చిన్న చిన్న ఉండలు మీకు కావలసిన సైజులో చేసుకొని చెక్కల్లాగా ఒత్తేసేసుకోండి. అలా ఒత్తేసుకున్నాయి. ఆయిల్ అనేది మంచిగా హీట్ ఎక్కనిచ్చి నేను చెప్పిన విధంగా ఫ్లేమ్ అనేది హైలో ఉన్నప్పుడు చెక్కలు అనేవి కాలేటట్టు చూసుకోండి. ఫ్లేమ్ అనేది మీడియంలో కానీ లోలో కానీ అస్సలు పెట్టకూడదండి పిండి వంటలు చేసేటప్పుడు. ఎందుకు అంటే కనుక వెంటనే మెత్తబడిపోతాయి, అవి కాలవు. సో అందుకని మనం ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకున్నాం కాబట్టి జాగ్రత్తగా దగ్గరే ఉండి మంచిగా కాలంగానే తీసేసుకోవాలండి. అలానే వెంటనే వదిలేసి ఊరుకుంటే కనుక మాడిపోతాయి. సో అంతేనండి, సింపుల్గా చక్కగా కలిపెట్టుకున్న పిండి అంతా వాయిల్గా వేసేసుకుంటే చక్కగా కమ్మని కారం చక్రాలు కూడా రెడీ అయిపోతాయి. ఏంటి 2 డిషెస్ నచ్చినాయా మీకు? తప్పకుండా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇలానే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.